ఈ నెల 17వ తేదీన సీనియర్ న్యాయవాదులు కొంతమంది దాడి చేశారని న్యాయవాది తుంగల మణిప్రియ పటమటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుంగల మణిప్రియ మీడియాతో మాట్లాడారు. నా పేరు తుమ్మూరు మణిప్రియ అండి. నేను జూనియర్ అడ్వకేటు. గత 17వ తారీఖు నుంచి గత 17వ తారీఖు కోర్టులో నాకు సీనియర్ అడ్వకేట్ల దాడి జరిగిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోపోగా నేను నిరసనకి ఎదిగానండి. 110లో దాదాపు 5 గంటల సేపు నేను నిలబడ్డాను. అయినా కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. దాన్ని ఇంకా ప్రైమరీ ఎంక్వైరీ అని ఇంకా ఆపుతూనే ఉన్నారు. తర్వాత నాకు న్యాయం జరగదని చెప్పేసి నా విజయవాడ ప్రెస్ మీట్లో మన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నా న్యాయం కోసం పోరాటం కోసం నేను ప్రెస్ మీట్లో పాల్గొన్నానండి. దాని తర్వాత వెంటనే దీనికి నెక్స్ట్ డే ఏం చేశారంటే వెంటనే దాడికి దిగారండి. నన్ను చంపేసేసి ఎలా అయినా సరే ఈ కేసుని ఈ యొక్క మీటింగ్ని దీనంతా ధ్వంసం చేయాలి, నన్ను చంపేయాలి, భూమి లేకుండా చేయాలని చెప్పేసి వెంటనే నన్ను దాడి చేసి నన్ను చంపడానికి సుమారుగా 10 నుంచి 15 మంది ఇంకా ఎక్కువ మందే ఉంటారండి. వాళ్ళందరూ నన్ను దాడి చేసి చంపడానికి చూశారు. అడ్డొచ్చిన నా తల్లిని నా కనకడ చెత్తబాదారు. తర్వాత దీనికోసమని పోలీసు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఎక్స్రేలు స్కానింగ్ అన్నీ చేశారు. ఎమ్మెల్సీ అయింది. తర్వాత నెక్స్ట్ డే నిన్న కాకుండా ఈరోజు నేను వచ్చానండి. అయితే ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. మీరు మీడియా వారు తర్వాత పోలీసు వారు పరిగణలోకి తీసుకొని నాకు న్యాయం చేసి రక్షణ కల్పించి అలాగే నాకు ప్రొటెక్షన్ కమిషన్ వేసి ఒక గన్మ్యాన్ కానీ లేకపోతే ఒక ప్రొటెక్షన్ ఏమైనా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. మా అమ్మనే మా అక్కనే నన్ను రమ్మంటే మేము స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. ఏమన్నారంటున్నారు ఆయన సార్? వాళ్ళు ఏమన్నారు? సాయంత్రం రామ్మ అన్నారు మేడం గారు. ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికోసం లాయర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఈ కేసు నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ఇది బయటపడింది, ఈ కేసులో మనమందరూ ఇరుక్కుంటామనే భయంతో ఏం చేస్తున్నారంటే మా వారకట్లో ఉన్న ప్రతి వాళ్ళని అసలు ఈ కేసు సంబంధించి లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్లు తర్వాత వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని వాళ్ళందరినీ పోగేసుకుని వస్తున్నారండి. డబ్బులు ఇచ్చి పెద్దవాళ్ళు దీని వెనకాల ఎవరో పెద్ద వర్గాల వాళ్ళు ఉన్నారండి. అవి నాకు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదండి. ఏదైతే బాచాంబర్లో జరిగిందో ఆ వీడియో చూపించాలి. ఎందుకంటే బాచాంబర్లో గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారి యొక్క బాచాంబర్లో ఉంది. ఆ వీడియో చూపిస్తే మొత్తం నాది. ఇప్పుడు వాళ్ళ సంబంధం లేని వాళ్ళందరినీ మా ఇంటికాడ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఎవరైతే మేము మాట్లాడమో కొంతమందితో మాట్లాడదు కొంతమంది మాట్లాడమండి. అది మన పర్సనల్ విషయం. వాళ్ళందరినీ తీసుకొచ్చి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని వాళ్ళ సాక్ష్యాలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసేది ఏముంటది కదా సార్? ఉండదు కదా. ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఎమ్మెల్సీ అయిందండి. ఎఫ్ఐఆర్ ఇంకా అవ్వలేదండి. అయితే ఇప్పుడు మేము కనుక